హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో నేను thumbnail పెట్టాను కదా, ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. అవునండి, మన ఛానల్ని మోనిటైజేషన్ తీసేసినా సరే మనకైతే యూట్యూబ్ నుంచి మనీ అనేది వచ్చింది. అది ఎలా ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను. చెప్పే ముందు మీరైతే ఒక చిన్న హెల్ప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే మన ఛానల్కి మోనిటైజేషన్ అయ్యింది కదా. సో ఏంటండి నన్ను ఒక వీడియో చేసుకుంటాను, ఒక్క వీడియో చేసుకుంటాను. నువ్వేది బెడ్ మీద కూర్చోపోనాను. గుడ్ బాయ్, గుడ్ జాబ్ హయాన్. ఓకే, కూర్చోవాలండి. సో మన ఛానల్కి మోనిటైజేషన్ అయినప్పుడు అప్పుడు యాడ్స్ వస్తాయి కదండి. సో అప్పుడు కొంచెం మనీ అయితే మనకి వచ్చింది. మోనిటైజేషన్ అయినప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదండి. సో అప్పుడు రెవెన్యూ అనేది మనకి మన అకౌంట్లో అకౌంట్లో కాదు, మన గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవుతూ వస్తుంది కదా. సో నాకు గూగుల్ యాడ్సెన్స్కి రావడానికి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. మా అబ్బాయి ఒక వీడియో చేసుకోవడానికి నాకు చాలా కష్టపెట్టాడనమాట. ఇది బాబా ఛానల్లో వీడియోస్ కోసం అని చెప్పి నేను రెడీ చేసుకున్న బుక్. దీన్ని పాడు చేస్తున్నాడు, వచ్చాడు చూడండి. మళ్ళీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సే హాయ్. నో అది మా ప్లీజ్ సే హాయ్. హాయ్. ఓకే. సో అది అందులో మనీ వచ్చేసి అలానే స్ట్రక్ అయిపోయింది అనమాట. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఉంది, మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నాకు మెయిల్ వస్తూనే ఉంది చాలా మంత్స్ నుంచి. బట్ నేను ట్రై చేసినా కానీ అది నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి నా వల్ల కాలేదు. సరే అని చెప్పి ఇంకా మానిటైజేషన్ పూర్తిగా పోయిన తర్వాత ఇంకా నేను టెక్ ఛానల్ మధు బ్రోని కాంటాక్ట్ అయితే, సో తను ఆ ఇష్యూని సాల్వ్ చేసేసి తర్వాత నాకు చెప్పారనమాట యాడ్స్ ప్రాబ్లం అది మానిటైజేషన్ ఎందుకు పోయింది అనేది. ఇంక ఇప్పుడు వచ్చేసి వాచింగ్ టైము 300 సంథింగ్ ఉంది. ఇంకా మీకు 3700 అబోవ్ కావాలి. తర్వాత మళ్ళీ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందని చెప్పారనమాట. సో ఇప్పుడైతే 3 డేస్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను. ఈ 3 డేస్కి మనకి 700 వాచింగ్ టైం అయితే వచ్చింది. సో తొందరగా మన ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఆ ఇష్యూ అనేది మనకి సాల్వ్ అయిపోయింది కదా. బ్రదర్ వచ్చేసి సాల్వ్ చేశారు. అంటే నేను పాస్వర్డ్ అండ్ మెయిల్ ఐడి అంతా ఆ బ్రదర్కి ఇచ్చేసి చెప్పానమాట ఇది ప్రాబ్లం అని. సో తనైతే మనకి సాల్వ్ చేసేసి మన ఛానల్ మనకి ఇచ్చేసారు. ఇప్పుడైతే మనకు రెవెన్యూ వచ్చేసి 28 నాకు మెయిల్ వచ్చిందనమాట. సో మీ బ్యాంక్కి ఒక 5 డేస్లో మీకు వస్తుంది మనీ అని చెప్పి. సో నిన్న నాకు మెసేజ్ వచ్చిందండి. సో నాకు స్ట్రక్ అయిపోయిన మనీ యూట్యూబ్ నుంచి అయితే నాకు వచ్చింది. సో ఇంకా మానిటైజేషన్ అయితే మళ్ళీ మనం రెవెన్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆ మనీతో నేను కొంచెం ఇప్పుడే గుడికి వెళ్ళేసి అన్నదానం కోసం అని చెప్పి కొంచెం మనీ అయితే ఇచ్చాను. సో ఇలా అయితే మన మనీ మనకి వచ్చేసింది. ఇంకా మానిటైజేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు చాలా మంది కూడా క్వశ్చన్స్ అడిగారండి, మధు బ్రోని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని. ఫస్ట్ నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను ఆ బ్రదర్కి. సో తను చెప్పారు కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేయండి సిస్టర్ అనేసి. బట్ నాకు అది ఎలా చేయాలి, అసలు యాపే లేదు నా దగ్గర. మొత్తం కూడా డీటెయిల్డ్గా నాకు ఇన్స్టాగ్రామ్లో తను చెప్పారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నేను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మనీ అనేది నేను క్రెడిట్ చేసుకొని తర్వాత నేను ఆ బ్రదర్కి కాల్ చేశాను. తర్వాత ఫోన్లో నాకు అంత వివరంగా చెప్పారు. ఇంకా నేను తనని ట్రస్ట్ చేస్తాను కాబట్టి నా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసాను. తను ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేసి మన ఛానల్ని మళ్ళీ మనకైతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మానిటైజేషన్ అయిపోతే ఇంకా అడిగిన ఛానల్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు కదా. సో వాటికి నేను కొంచెం ఇప్పుడే వీడియోలోనే నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. సో అక్క నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 2 స్టెప్స్ వెరిఫికేషన్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తుంది, మళ్ళీ చేయాలా చెప్పండి అనేసి అడుగుతున్నారు. యాక్చువల్లీ 2 స్టెప్ వెరిఫికేషన్ నేను చేసినప్పుడు అది కంప్లీట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. కంప్లీట్ అని వచ్చితే మనకి కంప్లీట్ అయిపోయినట్టు. సో మీకు క్లియర్గా కావాలి వాటి గురించి డీటెయిల్స్ అంటే సో ఒకసారి టెక్ ఛానల్స్ని అయితే ఫాలో అవ్వండి. మనం కూడా అంత తోపు అయితే కాదండి, బట్ ఓకే. ఆ ఛానల్ లింక్ పోస్ట్ చేయండి, న్యూ మెంబర్స్కి తెలియదు కదా. నేను బాబా ఓకే అంటే నేను బాబా ఛానల్ లింక్ని పోస్ట్ చేయమని చెప్పి అడిగారు. కాకపోతే ఏంటంటే నేను బాబా ఛానల్ లింక్ని ఎందులోనైనా ఇచ్చి ప్రమోట్ చేసుకోవాలని అనుకోలేదు. అంటే నార్మల్గానే ఆయన ఏమంటారు అనుగ్రహంతో మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళాలి అని ఒక చిన్న హోప్తో నేను ఆ లింక్ని ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో వీడియోస్ పెట్టినప్పుడు వీడియో లింక్ మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ అట్లా షేర్ చేసుకుంటున్నాను.
మళ్ళీ మానిటైజేషన్ అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, చాలా మంది థ్యాంక్స్ చెప్పారు. నేను మెయిన్ ఏంటంటే కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, వాటి కోసం చూస్తున్నాను చెప్దాము అని చెప్పి. ఇంకొకరు వచ్చేసి పేరు స్నామ్ అని చెప్పి, మీది స్నామా సనమా అసలు ఏంటి మీనింగ్ అని అడిగారు. సో దీనికైతే నేను పర్టికులర్గా ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే అది చాలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, నాకు ఎందుకు పెట్టాను ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మధు అన్నతో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలో చెప్తారా అని అడిగారు. ష్యూర్ అండి, నేను చెప్పాను ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ మీ ఫర్ యాప్ ఉంటే అందులో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆ బ్రదర్ మీకు కాల్ మీ ఫర్ యాప్ యొక్క అది నేమ్ చెప్తాడు. అప్పుడు మీరు మనీ అనేది క్రెడిట్ చేసుకొని తనకి కాల్ చేయొచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు తన కాల్ మీ ఫర్ యాప్ యొక్క అకౌంట్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ చెప్తారు. మీరు కాల్ మీ ఫర్ యాప్లో తనతో కాంటాక్ట్ అవ్వచ్చు. క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీరు ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి, అడగండి. అదే లాంగ్ వీడియోస్ని కట్ చేసి షార్ట్ వీడియోస్ కింద పెట్టొచ్చా అని అడిగారు. పెట్టుకోవచ్చు అండి, షార్ట్ వీడియోస్ కింద మనకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు. సో ఇంకెవరో నా ఛానల్లో 20 డేస్ నుంచి నా ఛానల్ ఆగిపోయింది, ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే ఇన్ కేస్ ఒకవేళ ఆగిపోవడానికి కారణం ఏంటంటే అందులో కంటెంట్ ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసుకొని ఉంటే సో ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే రిప్లై ఇచ్చారు ఇక్కడ కూడా. మ్యామ్ ఈ ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా అని అడుగుతున్నారు. అంటే నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను కదా, స్మార్ట్ మ్యామ్ ఈ ఛానల్ లేక సాయి కృప ఛానల్ ఏ అడుగుతున్నా నాకు తెలియదు. బట్ 2 ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది. మనకి 2 ఛానల్స్ నుంచి ఇన్కమ్ అయితే వస్తూ ఉండేది. కాకపోతే ఇప్పుడు సాయి కృప ఛానల్ మాత్రము మానిటైజేషన్ పోయింది. సో వాచ్ అవర్ వస్తే మళ్ళీ మానిటైజేషన్ అవుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏం థింగ్స్ కావాలి అని అడుగుతున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే స్పెషల్గా థింగ్స్ అయితే ఏం అవసరం లేదండి. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మన చెయ్యి ఇలా ఎత్తి ఇలా కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కుకింగ్ వీడియోస్ ఇలా బయట అంతా కూడా వీడియోస్ చేయాలి, మనకు వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనమే వీడియో షూట్ చేసుకోవాలి అంటే స్మార్ట్ ఫోను ట్రైపోడ్ ఒకటి తీసుకొని సెట్ చేసుకుంటే చాలు. ఇంకా లైటింగ్ కొంచెం లైట్ అంతే అండి, ఇంకేం నేనైతే యూజ్ చేసేది అయ్యే. సో ఇంకా యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసేకి సో ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి అవి కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బట్ థింగ్స్ అయితే స్మార్ట్ ఫోను ట్రైపోడ్ ఒకటి, సో అంతేనండి, ఇంకేం అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ట్రైపోడ్ ఉంటే చాలు, వీడియోస్ తీసేసుకోవచ్చు. లేకపోతే నేను అది మనిషి, నువ్వు నాకు ఆప్షనల్ అన్నా. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ట్రైపోడ్ పెట్టుకుంటా కదా. సో ఇవ్వండి, నేను ఏదో డగడగా మాట్లాడేస్తున్నా, మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా ఇంకెవరు ఏం అవసరం లేదు బ్రో, జస్ట్ బేసిక్ ఓకే ఇదండి. సో ఇవే వచ్చింది మనకి. నేను మ్యాక్సిమం మీకు అడిగిన వాటికైతే క్లియర్ చేశాను. మొత్తానికైతే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఏకాదశి అంటే కౌమిక ఏకాదశి. సో మనకి ఈ రోజే మనీ అనేది వచ్చేసి నిన్న వచ్చింది. ఈ రోజు తీసుకెళ్ళి అన్నదానం కోసము కొంచెం డబ్బులైతే గుళ్ళో ఇచ్చేసి వచ్చాను. ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. సో మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఏమైనా మాట్లాడేది మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి, లేదా నాకు మాట్లాడేది మాకు అర్థం కాలేదు, ఇవన్నీ చెప్తే నేను కొంచెం మార్చుకుంటూ ఉంటాను. మీకు ఏదైనా సరే నచ్చకపోతే కామెంట్ చేసే రైట్ మీకున్నాయి. నా కామెంట్ బాక్స్ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. సో ఇంకెవరైనా సరే పర్సనల్గా ఏదైనా మెసేజ్ చేయాలి, లేదా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి, లేదా ఇంకేమైనా తెలుసుకోవాలి ఇలా అంటే మాత్రము నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి మమత1424 అనమాట. అందులో నాకు చాలా మంది మెసేజ్ పెడుతూ ఉంటారు, చాలా వస్తున్నాయి. సో వాటికి కూడా నేను రిప్లై ఇస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు నా ఫోకస్ అంతా ఏంటంటే సాయి కృప ఛానల్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలని, మానిటైజేషన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. సో అది ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టం అండి. ఫస్ట్ నేను నా అనుభవాలు, సో ఆయన మీద నమ్మకము, ఫస్ట్ నేను పీస్గా ఉండాలి, చాలా చాలా బుక్స్ అన్నీ కూడా నేను సెర్చ్ చేసుకోవాలి, నెట్లో చూసుకోవాలి, అది నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్, ఏంటి ఏముంది అని మొత్తం కూడా బుక్లో క్లియర్గా రాసుకుంటానండి. ఫస్ట్ చూడండి ఇలా రాసుకొని, సో ఇలా రాసుకొని తర్వాత మళ్ళీ నేను ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసి థంబ్నెయిల్ చేసి చాలా టైం పడుతుంది అనమాట. పర్ డేకి 2 వీడియోస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకున్నాను సాయి కృప ఛానల్. సో ఇదండి, ఎక్కువ మాట్లాడేసాను కదా, మీకు అర్థమైంది నేను మాట్లాడింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నేనేం ఎడిట్ చేయనండి, ఇట్లనే పెట్టేస్తాను. బాయ్.